వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక ధనవంతుడి కుక్క చనిపోయింది. ఆ కుక్క సమాధి కార్యక్రమం చాలా ఘనంగా క్రిస్టియన్ పద్ధతిలో చేయాలని ఆ కోటీశ్వరుడు అనుకున్నాడు. అది బాగా అందరికీ తెలిసిన క్రిస్టియన్ పాస్టర్ చేయించాలని ఇంకా బలంగా నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్లో సెర్చ్ చేశాడు, ఎవరున్నారు క్రిస్టియన్ పాస్టర్ అందరికీ తెలిసిన వ్యక్తి అని చూస్తే చిటిల్ సతీష్ ఉన్నాడని తెలుసుకున్నాడు. మరి ఎలా సతీష్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కన్విన్స్ చేయాలనేసి ఆలోచన మొదలుపెట్టాడు. చిటిల్ సతీష్ మెసేజ్లను చూడడం మొదలెట్టాడు. ప్రతి ఆదివారము చివర 10-15 మినిట్స్ ఏం చెప్తాను చూస్తే డబ్బులు అడగడం, దర్శన భాగము, మందిర నిర్మాణాలు, కృతజ్ఞత కానుకలు, సువార్తదానం అంటూ డబ్బు తప్ప ఇంకేం మారట్లేదు. డబ్బుకు లొంగిపోతారనే విషయము ఆయన చిటిల్ సతీష్ ఉదయం మొత్తం డబ్బుతో నిండిపోయిందనే విషయం అర్థమైపోయి ఒకరోజు కల్వ టెంపుల్కి తన ఖరీదైన కారులో ఒక 50 లక్షలు డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు. కల్వ టెంపుల్ గేట్ దగ్గర ఆగి అతనికి చెప్పాడు, సతీష్ గారికి 50 లక్షలు ఇద్దామని వచ్చాయి. ఎమ్మడే చిటిల్ సతీష్కి ఫోన్ చేయగానే ఆలస్యం ఎందుకు, పంపించే లోనికి అన్నాడు. వెళ్ళి 50 లక్షలు ఇచ్చాడు. 50 లక్షలు ఇవ్వని చిటిల్ సతీష్, సార్ మీలాంటి వారు సార్ ఈ పరిచయం ముందుకు వెళ్తుందని పొగడ్డం మొదలుపెట్టాడు. సతీష్ గారు, నాకు ఒక చిన్న కోరిక మీరు నెరవేరుస్తారని అని అడిగాడు. ఏం సార్ చెప్పంటే, నా కుక్క చనిపోయిందండి, దాని సమాధి కార్యక్రమం చాలా గ్రాండ్గా పెద్దగా దాని ఫోటో పెట్టి, నేను ఎవరో తెలియకూడదు కానీ దాని ఫోటో పెట్టి చాలా గ్రాండ్గా ఆ కుక్కను పొగుడుతూ ఒక సమాధి కార్యక్రమం చేయాలండి అని అని ఈ ధనవంతుడు అన్నాడు. ఎమ్మడే చిటిల్ సతీష్ కోపం వచ్చి, సార్ నేను ఎలా కనబడతాను సార్ మీకు, ఏదో మీరు డబ్బులు ఇచ్చారనేసి, ఏదో పెద్ద మనిషి వచ్చారని మిమ్మల్ని లోనికి రానిచ్చాను తప్ప మీరు డబ్బులు ఇచ్చారనేసి నేను ఏది పని చేస్తాను అనుకుంటున్నారా? మీరు నా గురించి తెలుసు సార్ మీకు, నేను నాతో భోజనం చేయడానికి చిట్టీలు కొంటారు సార్, 12,000 పెట్టి చిట్టీలు కొంటారు, లక్కీ డ్రాలో వాళ్ళ పేరు రావాలనేసి కోరుకుంటారు. ఆ విధంగా అటువంటి రేంజ్ సార్ నాది, అటువంటి రేంజ్ సార్. నాతో ఫోటో దిగడానికి కూడా డబ్బులు ఇచ్చారు సార్, అటువంటి రేంజ్ సార్. మీరేంటి సార్ నన్ను సమాధి కార్యక్రమం చేయమంటారు? ఇది నేను చేయను సార్ అన్నాడు. సరే అండి, ఎవరైతే సమాధి కార్యక్రమం చేస్తారో నేను ఆ పాస్టర్కి ఒక 100 కోట్లు ఇద్దాం అనుకున్నాడు. ఎమ్మడే చిటిల్ సతీష్, 100 కోట్ల సార్? చెప్పొచ్చు కదా సార్, అది క్రిస్టియన్ కుక్క అని, మార్మన్స్ మీద కుక్క అని చెప్పొచ్చు కదా, నేను చూసుకుంటాను సార్, ఆ 100 కోట్లు నాకు ఇచ్చేయండి సార్ అన్నాడు. అది కాదండి, మీరు ఎలా మేనేజ్ చేస్తారు అక్కడ అంత పెద్ద గ్రౌండ్లో అన్ని లక్షల మంది ముందు ఆ కుక్క సమాధి కార్యక్రమం ఉంటే మీ మీద వ్యతిరేకత రాదా అని ఒక డౌట్ అనేసి ఈ ధనవంతుడు అన్నాడు. రాదు సార్, వీళ్ళంతా కొండగోరలు, నేను ఏం చెప్తే అది వింటారు సార్. రీసెంట్గా నా భర్త చాలా గ్రాండ్గా సార్ కొన్ని లక్షలు పెట్టి చేసుకున్నాను సార్, దేవునికి మహిమ అనేది చెప్తే వాళ్ళు నేనేం చేసినా నమ్ముతారు సార్ అంటే, అలా కాదు, మీరు ఆ కుక్కని ఎలా పొగుడతారు, ఆ కుక్క గురించి వాళ్ళు ఆ కుక్కని బట్టి వాళ్ళు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, ఆ కుక్కని బట్టి అని నా కుక్క ఫోటో వాళ్ళందరి మైండ్లో ఉండిపోవాలి అనేసి అన్నాడు. సార్ నేను చూసుకుంటాను సార్, మీరేం టెన్షన్ పడకండి, మీరు 100 కోట్లు ఇవ్వండి, నేను దాని సమాధి కార్యక్రమం చాలా ఘనంగా చేస్తాను, మా కల్వ టెంపుల్ అందరిని పిలిపిస్తాను, ఒక పెద్ద స్టేడియంలో చేస్తాను, మీకు నేను ఆ గ్యారంటీ ఇస్తాను. లేదు సార్, మీరు నాకు మళ్ళీ కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, కుక్క సమాధి కార్యక్రమం గ్రాండ్గా అంటే మరి వీళ్ళందరూ కొంచెం అపోజ్ చేస్తారేమో అనిపిస్తాను సార్. మీరు ఎందుకు సార్ టెన్షన్ పడతారు, వాళ్ళు ప్రశ్నించే వాళ్ళైతే నా దగ్గర ఎందుకు వస్తారు సార్, వాళ్ళు ఏం ప్రశ్నించరు, మీరు ఇచ్చే డబ్బులు నేను చూసుకుంటాను అనమాట. లేదు సార్, నాకు కొంచెం మరి తెలియాలి, మీరు ఆ కుక్క గురించి ఏం చెప్తారు, వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు, వాళ్ళు మరలా మేము ప్రశ్నించుకుని మీరు ఎలాగ వాళ్ళ నోరు మూయిస్తారు, ఆ కుక్కని బట్టి వాళ్ళు ఏ విధంగా దేవుని స్తుతిస్తారు నాకు తెలియాలి సార్. సార్ పని చేద్దాం, మీరు కారులో వెళ్తూ చాలా బాధలో ఉండి కారులో వెళ్తుంటే ఆ కల్వ టెంపుల్ ముందు నుంచి మీరు వెళ్తున్నారు, ఆ కుక్క కల్వ టెంపుల్ చూసి బహుభావం నడిచింది, అప్పుడు మీరు కూడా తిరిగారు, మీ బాధలో ఉన్నారనేసి మీరు కల్వ టెంపుల్కి వచ్చారు. ఆ టైంలో నేను వాక్యం చెప్పేసి, అంటే అవి పిటికథలు అనుకోండి, ఆ టైంలో నేను బాధపడకు దేవుడు నీతో ఉన్నాడని నేను గట్టిగా అరుస్తాను, ఆ మాటలు మీరు మారిపోయారు. అప్పుడు నేను అందరూ చెప్తాను, ఈ కుక్కే కదా అని ఆ వ్యక్తిని కల్వ టెంపుల్ తీసుకొచ్చింది, ఈ కుక్క లేకపోతే ఆ వ్యక్తి వచ్చేవాడా, మరి ఈ కుక్కని దేవుడు వాడుకున్నాడు, ఈ కుక్కని బట్టి మనం దేవుని స్తుతించద్దా అని చెప్తాను సార్. ఎలా ఉంది సార్ అంటే, బాగానే ఉంది కానీ ఇంకొంచెం అంటే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తావు, ఆ విధంగా చెప్పాలి, వాళ్ళకి ఎటువంటి సందేహం రావద్దంటే, సార్ నేను చూసుకుంటాను సార్ అంటాడు. ఇంకేం బెటర్ చెప్పు అంటాడు. ఒక పని చేయండి సార్, మీరు చాలా డిప్రెషన్లో బాధలో కూర్చొని అసలు జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని మీరు బాధపడుతూ ఏడుస్తున్నారు, ఆ టైంలో టీవీ పెట్టింది, మీ కుక్క వచ్చి ఆ రిమోట్ మీద కాలు పెట్టగానే కల్వ టెంపుల్ నేను నా పిటకథలు చెప్తున్నది మీ కళ్ళ ముందు అలా వస్తుంది అనమాట. అయితే వినో, మారుమనసు పొందు అని నేను చెప్తున్నాను, ఆ మాటలకి మీరు మారుమనసు పొందారు. ఈ కుక్కే లేకపోతే ఆయన మారుమనసు పొందేవాడా? ఈ కుక్కని దేవుడు వాడుకున్నాడు కదా, ఈ కుక్కని బట్టి మనం దేవుని స్తుతిస్తాం తప్ప ఇదే కుక్క సమాధి కార్యక్రమం కాదని, కుక్కని దేవుడు వాడుకున్నాడు, దాన్ని బట్టి మనం దేవుని మహిమపరుస్తున్నాం అనేసి
మీ కుక్క బొమ్మ వాళ్ళందరి మైండ్లో ఉండేలాగా నేను ఆ విధంగా చేస్తాను సార్ అన్నాడు. వింటారా అంటే, సార్ మీరు ఏమనుకుంటారు మా కొండగొర్రెల గురించి ఏం చెప్పినా వింటారు సార్. నేను బైబిల్ మీద ఆటోగ్రాఫ్ పెట్టిస్తా అంటే దానికోసం 12,000 కడతారు, నాతో భోజనం చేయడానికి 12,000 పెట్టి చిట్టి కొంటే దాన్ని చిట్టి కొంటారు అనేసి ఈ విధంగా చెప్పినప్పుడు, అట్లా కాదు, టీవీ చూసినట్టు కాదు. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో యూట్యూబ్లో టక్ నీ మెసేజ్ ఓపెన్ చేస్తే నేను ఈ మెసేజ్ చూసినట్టు అలా చెప్తాను వాళ్ళకంటే. సార్ యూట్యూబ్లో మెసేజ్ చూసిన చెప్పొద్దు సార్, అట్లా చెప్తే వాళ్ళు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయరు, అది ఇంకా నా వ్యాపారానికి నష్టం సార్. అట్లా కాదు, టీవీ చూస్తున్నారు, ఆ కుక్ వచ్చి రిమోట్ మీద ప్రెస్ చేయగానే నా మెసేజ్ వచ్చినట్టు. మొత్తానికి మీ కుక్క గురించి ఎటువంటి సందేహం రాదు సార్, నేను చేసుకుంటాను, మీరు ఆ 100 కోట్లు నేను చాలు అంటాడు. అవునా అంటే అవును అన్నాడు. ఈయన 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చిట్టిల సదస్సు పెద్ద సమాధి కార్యక్రమం చేస్తాడు. వీళ్ళందరూ ఏదేంటి కుక్కకి సమాధి కార్యక్రమం చేస్తున్న ఆలోచిస్తుంటే, నాకు తెలుసు మీరందరూ ఆలోచిస్తున్నారని, కుక్కకి అయ్యగారు పెద్ద సమాధి కార్యక్రమం చేయడం ఏంటి. ఆ రోజు బిలాంతో మాట్లాడడానికి ఎవరిని వాడుకున్నాడు? గాడిదని వాడుకున్నాడు. వాడుకోలేదా? అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అదేవిధంగా ఈ కుక్కను చూస్తున్నారే, ఈ కుక్క ఒక వ్యక్తిని కల్వరింపుకు నడిపించింది. ఈ కుక్క ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నప్పుడు క్రీస్తు వద్దకు నడిపించింది. అటువంటి కుక్కను బట్టి మనం దేవుని స్తుతించొద్దా? చెప్పండి తమ్ముడు చెల్లెలు, చెప్పండి అంటే అందరూ అవునన్నా చెప్పాలి, అవునన్నా కరెక్ట్ అన్నా, మీరు చెప్పింది కరెక్ట్ అన్నా అనేసి వీళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. కుక్కను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. కాబట్టి కుక్క చనిపించిన సందర్భంగా మీరు ఒక 20 సార్లు కల్వర్స్ మనం స్పాన్సర్ చేయండి, దయచేసి కుక్కను బట్టి దేవుని స్తుతించండి అని కొండగొర్రెలందరూ డబ్బులు వేయడం మొదలు పెడతారు.